ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి చాలా ఒక ఫీలింగ్ ఉంది దట్ వెస్టర్న్ కల్చర్లో వెస్టర్న్ సొసైటీలో గిల్ట్కి తావు తక్కువ ఉంటుంది బికాస్ దే ఆర్ ఆల్ వెరీ ఓపెన్ ఇన్ ద రిలేషన్షిప్స్. ఇండియాలో బికాస్ ఆఫ్ ద రూట్స్ అండ్ వాల్యూస్ వీ హ్యావ్ ఇన్స్టిల్డ్, ఇక్కడ గిల్ట్ ఎక్కువ ఉంటుంది అంటారా? ఓపెన్ కన్నా ఎక్కువ, బికాస్ వెన్ దేర్ అండర్స్టాండింగ్ దిస్ కెన్ హ్యాపెన్, ముందు వెళ్ళి ఇది అవ్వచ్చు అనేది వాళ్ళు ఊహించుకుని ఎగ్జాంపుల్స్లో దానికి సంబంధించినట్టు లీగల్ ఆస్పెక్ట్లో కూడా కొన్ని ప్రొవిజన్స్ పెట్టుకుని, లేకపోతే ముందే కాంట్రాక్టు ఇంతకాలం ఉంటే అంతకాలం ఉంటే ఇంత ఇలాంటి అన్నీ పెట్టుకుని చేస్తారు కాబట్టి అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉన్నాడు, అటు పేరు మర్చిపోయినాను, ఇట్స్ వెరీ ఫేమస్ యాక్టర్. వాడు నలుగురు అమ్మాయిలతో ఉన్నాడు. హీ వాజ్ లివింగ్ ఇన్ విత్ 4 women అట్ ద సేమ్ టైం. వాడు ఏం చేసి ఉండొచ్చు, ఆ నలుగురితో వేరే అఫేర్స్ చేసి ఉండడానికి ఛాన్స్ ఉంది వాడికి, కావాలంటే నేను చెప్తున్నా. అప్పుడు మీకు గిల్ట్ ఆస్పెక్ట్ ఉంటుంది. అవును, ఇది దాస్తున్నా, అబద్ధం చెప్పాలి, ఇది నువ్వు ఒక్కదాని ఉన్నావు నా లైఫ్లో అని. వాడు ఏం చెప్పాడంటే ఇప్పుడు ఈ నలుగురిని కూర్చోబెట్టి మగోడు అనేవాడు ఒకే అమ్మాయితో ఉండటానికి వాడు సృష్టించబడాల. వాడి వైరింగ్ అనేదే చాలామంది ఆపోజిట్ సెక్స్తో ఉండాలి అనేది ట్రూత్ఫుల్ బై నేచర్. ఎందుకంటే లయన్ చాలా లైనెసెస్తో ఎఫైర్ చేస్తుంది, లైనెస్ చేయదు ఎక్కువ మంది మీద. దానికి కారణం ఏంటంటే లైనెస్కి పిల్లలు పడతాయి. సో ఇట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్, ప్రెగ్నెన్సీ అండ్ ఎవ్రీథింగ్. దానికి ఫంక్షన్ వేరు. మగోడు అది లేదు కాబట్టి మగోడు ఎక్కువ మంది ఆడవాళ్ళతో ఉండొచ్చు అని ఈడొక లెక్చర్ పీగా వాళ్ళని కన్విన్స్ చేసాడు. ఇంకా గిల్టీ ఫీలింగ్ ఛాన్సే లేదు కదా, చెవిలో పూ పెట్టాడు. అది మీరు అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశంలో ఈ యాక్టర్ చెప్పిన దానికి మాటించినట్టు వేరు, మాటించి చెప్పిన దానికి ఏంటంటే ఏమీ తేడలేదు. ట్రూత్ అది. మ్యాక్సిమం మీరేంటి ఆ ట్రూత్ని మీరు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, అయిపోయింది అక్కడే అని మొహం అని చెప్పేసి వెళ్ళిపోయింది, అయిపోయింది అంతే. యా, బట్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఇందాక అడిగాను డైరెక్ట్గా, మీరు ఎప్పుడైనా మీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్ గిల్ట్ ఫీల్ అయ్యారా? గిల్టీ ఫీలింగ్ మీకు వచ్చిందా? See, I don't think it's possible not to feel guilty, but I very fast come out of it. అంటే అట్లీస్ట్ నేను లాస్ట్ 20-30 yearsలో అంటే నేను రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు గిల్టీ ఫీల్ అయ్యాను. ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ 1 year 2 years అలా ఒక ఎవరితోనూ ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు కంప్లీట్గా పోయింది అసలు లాస్ట్ 25-30 years నుంచి. ఎందుకంటే ఐ డిసైడెడ్ టు టాక్ లైక్ దీస్ గైస్. ముందే చెప్పేస్తారని ముందే అన్నీ మొత్తం. అప్పుడు ఇంక మీరు మీ వర్స్ట్ థింగ్ మీరు చెప్పారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు నేను విడిపోయిన తర్వాత వైఫ్ తోటి ఒక 6-7 years నేను కలవలేదు నా డాటర్ని. ఎందుకు కలవలేదంటే అంతకుముందు ఉన్న ఒక ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసి, నాకు బాగా క్లోజ్ ఉన్న ఒక యాక్టరు తను డివోర్స్ తీసుకుని తనకు ఆల్రెడీ కొడుకున్నాడు దాంట్లో. ఇప్పుడు నేను డివోర్స్ తీసుకుని తనకి తండ్రి లేకుండా పక్కన రోజు ఇలా చేసేసాను అన్న గిల్టీతోటి ప్రతి వారం వెళ్ళి కంటిన్యూస్గా అతనితో మాట్లాడటానికి పట్టు ట్రై చేసి ఎక్కడ తనకు దూరం అయిపోతాడో, నేను అంటే తను భార్యతో తీసుకున్నాడు కానీ కొడుకుతో కాదు కదా, కొడుకు మీద అదే ఉంటుంది. ఆ గిల్ట్ నేను చూసా చాలా తనలో. అలాగే వేరే ఎగ్జాంపుల్స్, తను ఒక్కడేను కాదు. నేను దానికి ఏం చేశానంటే నేను ఆ రోజు డెసిషన్ నేను ఏం తీసుకున్నాను, నేను ఎక్కడో బాంబేలో ఉంటాను, తను మదర్ దగ్గర ఉంటాను. నేను కూడా ఉన్నా, నాకు కూడా వంటి చాలా ఇష్టం, ఇవన్నీ చెప్పే బదులు నేను అసలు కంప్లీట్గా తనకు ఒక కాన్షియస్ ఏజ్, అంటే అప్పుడు ఆ టైంలో 7 or 8 అనుకుందాం, ఒక 15 అలా వచ్చే వరకు నేను డిసైడెడ్ నాట్ టు మీట్ అరౌండ్. వాళ్ళు ఏమనుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను ఒక 18 అంటే నేను చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే కాన్షియస్నెస్ ఉంటుంది. 7 అంటే 3 రోజులు నేను ఉన్నానని మర్చిపోతుంది. అవును. 15 years వచ్చాక ఒకరోజు నేను కలిసి ఏం చెప్పానంటే, ఇప్పుడు కొంతమంది ఏంటి మా వాళ్ళు నీ గురించి ఏమో అనుకుంటారు, ఏదో చెప్పేస్తూ ఉంటారు, నీ మీద మనసు విరిగిపోతుంది, నువ్వు పెద్ద చాలా చెడ్డోడివి అని తనకు ఫీలింగ్ వచ్చేస్తుంది అని ఇంకా ఒక సినిమా టైప్లో నాకు బిల్డప్ ఇచ్చారు. ఇచ్చారు.
నేను కలిసినప్పుడు ఫస్ట్ లైన్ ఏం చెప్పానంటే అసలు ఏంటి హలో కిలో ఏమన్నాను, నా గురించి నేను ఎంత చెడ్డడు ఎంతవరకు విన్నావో దానికన్నా 100 రెట్లు ఎక్కువ చెడ్డున్నాను అని మీ డాక్టర్ చెప్పారు. చెప్పా. ఫస్ట్ లైన్ చెప్పాను అది. చెప్పి నేను మహాస్వార్థపరుని, నేను నన్ను తప్ప ఇంకొకటి గురించి కేర్ చేసుకోను, మోస్ట్ ఆఫ్ ద టైం నన్ను గురించి కూడా నేను కేర్ చేసుకోను. నేను జస్ట్ ఒక జంతువులా బతుకుతున్నాను. అలా బతకడం నాకు ఇష్టం. ఒక జంతువు అంటే ఏంటో నేచర్లో బతుకుతుంది, దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, ఏమి లేకుండా బంధాలు గిందాలు. నేను ఆ టైప్ ఆఫ్ లైఫ్ గడపటం నాకు ఇష్టం, అది ఎంచుకొని అలా బతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు నా డాటర్ కాబట్టి ఏదో నా డాటర్వా లేకపోతే నీ పేరేంటా లేకపోతే నువ్వెవరో నాకు తెలియకుండా కూడా నా ఫీలింగ్ అంతే ఉంటుంది నీ మీద. నీకు నేనంటే ఇష్టం లేకపోతే నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు వేరే వాళ్ళు నన్ను ఇష్టపడితే నాకు చాలా చిరాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి ఎంతో కొంత నిలబడాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అవును, అది నాకు ఇష్టం లేదు. ఓకే, సో ఇంత ఫ్రాంక్గా నేను ఎప్పుడన్నా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, స్కూల్లో చదవట్లేదు, నేను కేర్ చేయను. ఎందుకంటే నేను స్కూల్ స్టడీస్ మీద నేను బిలీవ్ చేయను. నేను కూడా బ్యాడ్ స్టూడెంట్. నీకు ఎప్పుడన్నా జ్వరం వచ్చి హాస్పిటల్ నేను రాను, ఎందుకంటే నాకు హాస్పిటల్స్ అంటే చిరాకు. నేను చేస్తే నేను ఒక్కడే చేస్తాను, ఎక్కడో ఎవరికి తెలియకుండా. సో ఇది నా లైఫ్ స్టైల్ బేసిక్గా. నేను ఎంచుకున్న లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ని వేరే వాళ్ళ కోసం నేను మార్చను. సో ఇది ఇప్పుడు ఇవన్నీ చెప్పేస్తే ఒకే ఒక మీటింగ్లో చెప్పా. సో తను ఏం చేసింది, అంత విన్నాక నేను ఒక స్పీసీస్ లాగా అనుకుంది. నేను డ్రైవ్ కూడా అక్కడికే చేశాను. ఇప్పుడు జూలో కోతి ఉంటుంది, సింహం ఉంటుంది, పులి ఉంటుంది, నక్క ఉంటుంది. అది మన కోసం ఏమి చేయాలని ఏం లేదు, అవి ఉన్నాయి అంతే, అవి జంతువులు. అందులో నేను ఒక జంతువు.